ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం తిమ్మరాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి శిథిలావస్థ చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏనుకూరు మండలంలోని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడొచ్చు. గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు ఇక్కడ 42 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. కానీ ఇంతవరకు అవి పూర్తి కాకపోవడంతో మాత్రం చాలామంది లబ్ధిదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో ఉన్న పరిస్థితి ఉన్న ఆ బీఆర్ఎస్ టైంలో అభివృద్ధి బాగా ఉంది చెప్పి గత ప్రభుత్వంలో చూసినట్లయితే కేసీఆర్ అనేక వాగ్దానాలు చేశాడు. చుట్టాలు వస్తే ఎక్కడ పడుకోవాలి, ప్రతి ఒక్కళ్ళకి నిరుపేదలకి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోని డబుల్ బెడ్రూమ్ ఇక్కడికి ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు. మనం దృశ్యాలు చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం అయితే తిమ్మరాపేట డబుల్ బెడ్రూమ్ దగ్గర చూసుకున్న దృశ్యాల్లో ఎక్కడ చూసినా గొంగళి అక్కడే ఉంటుంది. మొత్తం పిచ్చి చెట్లు మొలిచి మాత్రం ఇక్కడ ఏదైతే స్లాబ్ వర్క్ వేసి దాన్ని వదిలేశారు, మీటర్లు కూడా పెట్టించారు, కానీ ఇంతవరకు దానికి అభివృద్ధి చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు, అంటే గతంలో చూసినట్టయితే మదన్ లాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరఫు నుంచి, అదేవిధంగా రాములు నాయక్, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ అభివృద్ధి కుంటుపడి చెప్పవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా సరే దీన్ని పట్టించుకోవడం చెప్పి ఇక్కడ బాధితులు మాత్రం ఆపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ప్రధానంగా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చింది. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది, ప్రజల్ని ఆదుకుంటామని చెప్పిన పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ మాత్రం అక్కడ ఏమీ కనిపించలేదు. మనకి దృశ్యాల్లో క్లియర్గా అర్థమవుతుంది. 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మాత్రం చేయట్లేదని, దాదాపు ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ 40 బెడ్రూమ్లకు సంబంధించి 20 కుటుంబాల వరకు ఇక్కడ వచ్చి నివాసిస్తున్న పరిస్థితి. వాళ్ళకి తోచినంత ఎంతో కొంత డబ్బులు అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకొచ్చుకొని ఇక్కడ డేరాలు కట్టుకొని నివాసం ఉంటున్న పరిస్థితి మనకు దృశ్యాల్లో క్లియర్గా అవుపడుతుంది మనకి. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా దృష్టి తీసుకెళ్ళినా సరే పట్టించుకోవడం చెప్తారు. అదేవిధంగా అధికార దృష్టి తీసుకెళ్తే చేస్తామంటూ చెప్తారు, ఇంతవరకు మాత్రం చేయటం చెప్తారు. ప్రస్తుతం మనతో పాటు ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన నివాసితులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానమైన సమస్య ఏంది ఇక్కడ? వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ అనుకొని ఫస్ట్ మదన్ లాల్ నాయక్ గారు ఇక్కడ స్టార్ట్ చేసిన శంకుస్థాపం ఇవాళ మీ కంటి ముందే కనపడుతుందండి. ఇవాళ కూలీ చేసుకునేటోళ్ళకి ఇల్లు అని చెప్పేసి రావటం అనే విషయంలో ఇవాళ కూలీ చేసిన వాళ్ళని ఓట్ల కోసం వస్తున్నారులే, కానీ వాళ్ళు ఏదో రూపాయి పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మా బతుకులు లాస్ట్ ఇక్కడే ఉన్నాయండి. అయితే ఈ తుట్టిలో నుంచి పాములు వస్తున్నాయండి. చిన్న చిన్న పిల్లగాళ్ళండి, ఒకసారి అటు చూపించండి. చిన్న పిల్లగాళ్ళు అడుగు పెట్టాలంటే భయం అయ్యే పరిస్థితి. వర్షం వచ్చినా కూడా ఇలాంటి ముసలోళ్ళు కింద పడుతున్నారు. అయినా కూడా ఒక్క నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా తిమ్మరాపేట గ్రామం అండి. ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఒక్కళ్ళు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా కూడా ఇక్కడ వచ్చిన ఒక ఎమ్మెల్యే ఒక హామీ ఇచ్చిన పరిస్థితులు లేవు. ఇవాళ ఏ నాయకుడైనా గెలిపిస్తే ఆ నాయకుడు పనిచేస్తారని చెప్పేసి ఇవాళ డేరాలు కట్టుకొని, ఒక్కొక్క ఇంటికి డేరా కట్టుకొని ఈ చలికాలం వర్షాకాలం నానా తిప్పులు పడుకుంటా కూలీకి పోయి మా ప్రాణాలు మేము కాపాడుకొని ఈ పాములు తుట్టలో వెనక చూస్తే మొత్తం అడవి ఉంటుందండి, పక్కనే కాలువ అండి. ఈ చలిగాలికి చిన్న పోరగాళ్ళు వణుగుడు వచ్చి దోమలు కొడుతున్నా కూడా ఇవాళ రోజులో దోమల మందు కొట్టించుకునే నాదుడు లేడు. నాయకులు వస్తున్నారు పోతున్నారులే, కానీ మా బతుకులు వచ్చేసి ఇంతే అవుతుందండి. మీరు ఎందుకంటే ఏ దేవుడు మిమ్మల్ని పంపించారో కానీ మాకు కొంచెం న్యాయం చేసేలా జరిగేయండి. మా డిమాండ్ ఏం లేదండి. ఈ గత ప్రభుత్వం అంతే చేస్తుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఆ రాజ్యం ఎటుపోయిందని మేము ఇవాళ నీళ్ళు తీసి అడుగుతున్నాం నాయకులకి. ఎక్కడికి వెళ్ళారు ఈ నాయకులు? ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ ఓటు అని చెప్పేసి నోట్లు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారులే, కానీ వాళ్ళు నోట్లు చేతిలో పట్టుకొని తిరుగుతుంటే మేము పొట్ట చేతిలో పట్టుకొని తిరుగుతున్నాం. ఇవాళ మేము మా పిల్లలకి మేము సాదుకోలేక మేము చచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి ఇల్లులు ఎక్కడ కట్టిస్తామండి? కూలోడు ఇవాళ ఇచ్చారు మీరు ఇల్లు, మీరు తారుమారు చేశారు. మా ప్రభుత్వం వస్తే మేమే అని చెప్పిన రోజులు ఎడిపోయినాయి. ఇవాళ కంటికి కనపడకుండా మీరు ఎందుకు దాచుకుంటున్నారు? ఎందుకు? కూలోళ్ళు లేబర్ వచ్చేసి ఓటు కోసం అయితే నోటు ఇస్తే ఆగిపోతారని చెప్పేసి ఆ నోటుతోనే మా నోరు మూపిస్తున్నారులే, కానీ ఇవాళ అదే గరీబ్ కుటుంబాలు ఏకమైతే నాయకులు ఒక్కళ్ళు కూడా తిరగరా అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ప్రధానమైన ఈ డబుల్ బెడ్రూమ్ ఆగిపోవడం కారణం ఏంటి? నా పేరు ఏర్పుల రాములు, సిపిఎం ఏనుకూరు మండల కమిటీ సభ్యుని. ఈ తిమ్మరాపేట గ్రామంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అనేక సార్లు మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ లాల్ గారిని అనేక సార్లు సంప్రదించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ
బెడ్రూమ్లు కేటాయించారు, కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి, సంపూర్తి కాలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి కేటాయించినప్పటికీ వాళ్ళకి పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళు డేరాలు, కేసీఆర్ ఇచ్చినటువంటి చీరలు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కనపడతా ఉంది. అయినా ఇక్కడ అనేక సార్లు పోరాటం చేసినప్పుడు అప్పుడు మేకలు ఈ ఇళ్లలో నివాసం ఉండేవి, అవి కాదు ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి ప్రజలకి కేటాయించాలని అనేక సార్లు పోరాటం చేసినప్పుడు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక్కడ కేటాయించారు కానీ సైడ్ డ్రైనేజ్ వరకు వేశారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సిమెంట్ రోడ్డు ఇంతవరకు వేయలేదు. ఆ సిమెంట్ రోడ్డు కోసం కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఓట్లు వచ్చినప్పుడే ఆ ప్రజల్ని సంప్రదిస్తున్నారు నాయకులు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా బతుకుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మేమేదో భద్రాచలం అడవుల్లో బతకట్లేదు, తిమ్మరాపేట మెయిన్ సెంటర్లో మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే బతుకుతా ఉన్నాం. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఒకే బోర్ ఉంది, ఒక్క బోర్ నుంచే కనీసం కిలోమీటర్ దూరం నుంచి మంచినీళ్ళు, తాగునీరు కూడా తీసుకుపోవటం అనేది జరుగుతూ ఉంది. అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లను కూడా ఎమ్మటే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. అట్లే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేకులు అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళకి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ళు కేటాయించారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు చలికి, వానకి తడిచి దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కనపడతా ఉంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ముగ్గురు మంత్రులు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఈ గ్రామంలో కనపడట్లేదు. ఏదో ప్రోగ్రాం ఉన్నప్పుడు, గవర్నమెంట్ ప్రోగ్రాం ఉన్నప్పుడు వస్తున్నారు తప్ప ఈ ప్రజలు ఏంది, ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఈ చలిని ఎట్లా ఎదుర్కొంటున్నారు, వానని ఎట్లా ఎదుర్కొంటున్నారు అనేటువంటి నిబద్ధత కూడా లేకుండా మంత్రివర్గంతో ముగ్గురు ఉన్న మంత్రులను జిల్లా మొత్తం తిరుగుతున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక్కసారి కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇవి కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. వాటిని కూడా మనం శుభ్రంగా చేసి నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ప్రజలను పట్టించుకోకపోతే ప్రభుత్వాలకి గుణపాఠం చెప్పేటట్టుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లనే మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి గత ఈ 5 సంవత్సరాలు మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి సర్పంచ్ గారికి కూడా ఇంతవరకు ఇల్లు లేదు. అయినా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, కానీ అది కూడా శిథిలావస్థలో ఉంటే వాళ్ళే సొంత ఖర్చులతోటి శుభ్రం చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సొంత ఖర్చులు పెట్టినోళ్ళు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి 2 పిల్లల్ని చదివించుకుంటూ దీనావస్థలో ఉన్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వాలు ఎమ్మటే ఆదుకోవాలి. లేకపోతే రానున్న కాలంలో మేము ఉద్యమానికి తెరతీస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేదంటే ఎన్నికలైనంటే వెంటనే మేము కలెక్టరేట్ని కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మేము తెలియజేస్తాం. ఆర్ఎం సుహాసిని, ఎక్స్ సర్పంచ్ని తిమ్మరాపేట. 2014లో నేను చెక్ పవర్ పోయింది నాది. డబుల్ బెడ్రూమ్లోకి వచ్చి నేను 2 years అవుతుంది. 2 yearsలో మేము ఎమ్మెల్యే గారితో పోరాడంగా డ్రైనేజ్ ఒకటి క్లియర్ చేశారు, 2 కాలువట్లు పోశారు. సీసీ రోడ్డు 50 lakhsకి ఉంది. చేసే వాళ్ళు కాంట్రాక్టర్లు దగ్గరకు రావట్లేదు, ముందుకు రావట్లేదు అనేసి సీసీ రోడ్డు ఆపారు. ఇప్పుడు మన పెండింగ్ ఇల్లులు డబుల్ బెడ్రూమ్స్ వచ్చేసి అసలు సక్రమైన కట్టడం లేదండి. 44 లక్షలు కూడా పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి, కలెక్టర్ గారి దగ్గరే ఉన్నాయి. అవి మా కోసం రిలీజ్ చేయాలి. ఒక్క ఇంటికి కూడా బాత్రూమ్ సక్రంగా లేదు, విండోస్ లేవు, తలుపులు లేవు, అన్నీ సొంత ఖర్చుతోని వీళ్ళు కూలీనాలు చేసుకుంటా రోజుకు ఒక పని చేసుకుంటా ఈ తలుపులు ఇవి పెట్టించుకొని ఇంట్లోకి వచ్చి ఉంటున్నారు. ఇది ఎర్రబొడితండ తిమ్మరాపేట కలిసి ఉన్నప్పుడు వచ్చిన ఇల్లు అండి. ఎర్రబొడితండ 20, తిమ్మరాపేట 20 ఇల్లులు వచ్చాయి. వాళ్ళు పాపం కూలీనాలు చేసుకుంటూ ఇంట్లో ఉంటూ అక్కడ ఇల్లు లేక అక్కడ ఇల్లులు వదిలేసి తిమ్మరాపేటలో ఈ డబుల్ బెడ్రూమ్ సగం పూర్తయిన శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఇటు చూస్తున్నారు కదండి ఎదురుగా, సగం ఒక 7 ఇల్లుల దాకా పూర్తి అవ్వలేదు. అవి అటు నుంచి పాములు రావడం, తేలు రావడం, చిన్నపిల్లలు ఇబ్బందులు పడటం చాలా జరిగింది. మా కళ్ళ ముందు చాలా పాములు కూడా చంపేసి పడేయడం జరిగింది. ఇవన్నీ గ్రహించి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు రామదాస్ నాయక్ గారు రైతు కేంద్రం ఒడ్లు ఓపెనింగ్ అప్పుడు ఇటు వచ్చారు, గ్రౌండ్ దగ్గరికి వచ్చి మాట ఇచ్చారు,
ఏమని ఇక్కడ సీసీ రోడ్డు నవంబర్ కల్లా సీసీ రోడ్డు పడిద్ది, ఇల్లులు సగం పెండింగ్ బిల్లులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఇంతవరకు లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ 2 రోజులలో సర్పంచ్ కూడా అయిపోద్ది. నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవుతుంది. తర్వాత వీళ్ళు ఇక చేసేది ఏమి లేదు. ఇప్పుడు మనం కట్టుకుండి సర్పంచ్ ఎన్నికల్లో మనం కట్టుకుండి వాళ్ళకి ఓటేయకోకుండా మన పట్టుదలతో ఇక్కడ నుంచి ఒక్క ఓటు కూడా పోకుండా మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే ఎదురుకొచ్చి మీ ఇల్లులు మేము పూర్తి చేస్తాము, మీకు ఏదన్నా హామీ ఇస్తే మేము ఓటుకి వెళ్తామండి. ప్రధానంగా మీరు ఎక్స్ సర్పంచ్ అయ్యి ఉండి మీరు ఇక్కడ ఎందుకుంటారు? మీరు సర్పంచ్ను నీతి నిజాయితీకి ఇలాగే ఉంటుంది కదా, నీతికి చేస్తే. నేను ఒక్కరి దగ్గర ఏమీ ఆశించకుంటే నిజాయితీగా పనిచేశాను. నిజాయితీగా ఉండి నాకు ఉండటానికి కూడా ఇల్లు సంపాదించుకోలేదు. మీరు అంటే చాలామంది సర్పంచులు ఉన్న పరిస్థితి వేరు, మీ పరిస్థితి ఎలా ఉంది? సర్పంచులు ఉండరు కదా, మీరే సర్పంచ్గా వచ్చి మీరు ఈ చాలామంది పూర్ పేపర్ ఉన్న ఈ డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళ ద్వారా మీరు ఎందుకుంటారు? నన్ను నీతి నిజాయితీగా పనిచేస్తామని ఎన్నుకున్నారండి గ్రామంలో. ఫస్ట్ వినాన్మస్ అయింది. ఆపోజిట్ వాళ్ళు ఎలక్షన్ వేయడం వల్ల 12 లక్షలు ఖర్చు పెట్టి నేను వచ్చా. అప్పు చేసి మరి పక్క వాళ్ళ దగ్గర తీసుకొని 12 లక్షలు తీసుకొని గెలిచాం. మన ఊరికి చెయ్యాలి, ఏదో ఒకటి నీతి నిజాయితీ పని చేయాలి. చాలా వరకు మనం చూసామండి. అంతకుముందు మనం ఏదైనా పని చేయడానికి సర్పంచ్ దగ్గరికి వెళ్తే సంతకానికి అమౌంట్ అడుగుతున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టి నేను చెయ్యాలి ఊరికి ఏదో ఒకటి అనేసి ప్రతి ఒక్కటి నేను నిలబడ్డ పని అలా వీళ్ళకి ఏది చేసినా నిజాయితీగా పని చేసుకుంటూ వచ్చా. నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, నాది రేకులు ఇల్లే. గవర్నమెంట్ దగ్గర నేనే అంటే మన ఎస్టీ ఇక్కడ తిమ్మరాపేట ఎస్టీ కోయ తక్కువ అన్నమాట. ఎర్రబడి తండకు 20, మన ఊరికి 20 అనేసి ఎమ్మెల్యే గారితో నాకు ఒక ఎమ్మెల్యే కోట నుంచి ఇల్లు ఇప్పించండి అంటే ఆయన ఒప్పుకోలేదండి అసలు. అయితే నేను కూడా ట్రై చేసి అయింది, ఈ డబుల్ బెడ్రూమ్ కదా, పేదలతో పాటు వచ్చింది కదా, నేను కూడా ఒక పేదదానే కదా అని నేను కూడా ఇంటికి పెట్టేశాను. పెడితే ఇక నెంబర్స్ నాకు ఓకే అయింది. దానివల్ల నేను కూడా ఇక్కడ ఉంటున్నాను. నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్లే కరెక్ట్ అని. మీరు సర్పంచ్ అయ్యి ఉండి మీరు ఇక్కడ ఉంటారు కదా, మరి వీళ్ళ సమస్యలు చూస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? సమస్యలు నేను వీళ్ళతో పాటు నేను పోరాడుతున్నాయి సమస్యలతో. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లగాలు. పాములు, తేళ్ళు, ఈ రోడ్ల వర్షం వస్తే అసలు నడవలేని పరిస్థితి. బురద వర్షం వస్తే అండి వెహికల్స్ ఇవి తిరగటం వల్ల అన్ని గుంటలు బాగున్నాయి. బాగా దారుణమైన పరిస్థితి. ఈ డబుల్ బెడ్రూమ్స్ వరకు ఎందుకు ఆపుతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ మనకు అర్థం కావట్లేదు.